నమస్తే, వెల్కమ్ టు యూ. హైదరాబాద్ పరిపాలన ఏదైతే ఉందో దాన్ని సులువు చేయడానికి ఓఆర్ఆర్ లోపల ఉన్న ఏవైతే మున్సిపాలిటీలు ఉన్నాయో వాటన్నిటిని జిహెచ్ఎంసీలో కలిపి అభివృద్ధికి ముందుకు పోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్న విషయంలో వాటన్నిటిని జిహెచ్ఎంసీలో కలిపి అభివృద్ధి పదంలో ముందుకు నడిపేందుకు ఇటు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. దాంట్లో భాగంగా మొన్న 27 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఓఆర్ఆర్ లోపల వాటిని జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది. ఆ తర్వాత ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా అటు వార్డులో కావచ్చు, లేదంటే ఇటు డివిజన్లలో కావచ్చు, ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి అని కూడా జనరల్ బాడీ మీటింగ్ జరగడం అయితే జరిగింది. దాంట్లో భాగంగా చాలా వరకు జనరల్ బాడీ మీటింగ్లో కూడా కొంత అటు ఇటు ఇబ్బంది అయినా కూడా వాళ్ళు మా డివిజన్ ఇటు వెళ్ళింది, వార్డ్ డివిజన్ ఇటు వెళ్ళింది అని చెప్పేసి కూడా ఎవరి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇంకా దాన్ని సాల్వ్ చేయడానికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు, జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, ఇప్పటికే ఆ పనుల్లో నిమగ్నమయ్యేవారు. దాదాపుగా అన్ని పనులు పూర్తయినట్టుగానే మనకు కనబడతా ఉంది. ఇప్పుడు జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విడదీసి పరిపాలించాలని చెప్పేసి కూడా ఇటు అధికారులు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఒకసారి దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 3 విభాగాలుగా ఉంటేనే హైదరాబాద్ అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది అని కూడా ఇటు చెప్తా ఉన్నారు. 4వ విభాగంగా ఏదైతే భారత్ ఫ్యూచర్ సిటీ ఉందో అది ఉండబోతా ఉంది అని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ 3 విభాగాలను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా జిహెచ్ఎంసీలోని 27 పట్టణ స్థానిక సంస్థలను ఇప్పటికే విలీనం చేయడంతో పాటు 300 వార్డులుగా వాటిని పునర్విభజన చేసిన విషయం మనకు తెలిసిందే. మెగా మహానగరంగా మారిన హైదరాబాద్ పర్యవేక్షణ పరిపాలన కష్టమని భావిస్తున్న సర్కార్ దాన్ని 3 ముక్కలు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించినట్టు అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ 3 నగరాలతో పాటు 4వ నగరంగా ఫ్యూచర్ సిటీ ఉంటుందని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. 2026 ఫిబ్రవరి 10న జిహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగియనుంది. అప్పటి వరకు 300 వార్డులతో కూడిన జిహెచ్ఎంసీగానే ఉంటుందని చెప్పేసి కూడా ఆ తర్వాత 100 వార్డులతో కూడిన 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తుందన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఓ ఉన్నతాధికారి ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. జిహెచ్ఎంసీలోని 150 వార్డులతో పాటు 27 పట్టణ స్థానిక సంస్థలను కలిపి మొత్తం 300 వార్డులుగా పునర్విభజించారు. వీటిని 100 వార్డులతో కలిపి ఒక మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు అధికారులు అయితే దీనికి చెప్తున్నారు. అయితే 100 వార్డులతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, మరో 100 వార్డులతోటి గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అలాగే ఇంకొక 100 వార్డులతో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఎవరైతే ప్రభుత్వం దీనికి ప్రాథమికంగా అంచనా వేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మూసీ ఆధారంగా కార్పొరేషన్లను విభజించే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. అయితే జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏలకు మధ్య డెవలప్మెంట్ రైట్స్ కొంత అంటే వాళ్ళ దాంట్లో సందిగ్ధత నెలకొన్నా కూడా 3 కార్పొరేషన్లకు ఉండవలసిన అధికారాలు హెచ్ఎండిఏలకు ఉండవలసిన అధికారాలపై కూడా ఇప్పటికే ప్రభుత్వం దానిపై కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే లేఅవుట్లు కావచ్చు, బిల్డింగ్ పర్మిషన్ల విషయంలో కావచ్చు, పరిమితులపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అధికారులు ఇక్కడ మనకు చెప్తా ఉన్నారు. అయితే తెలంగాణ కోర్ రీజియన్ పరిధిలోని హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే దానికి సంబంధించిన నిర్మాణం ఉందో పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ను నిర్మించాలని చెప్పేసి కూడా మేడ్చల్ షామీర్పేట్ ఎలివేటరీ కారిడార్ ఏదైతే ఉందో రేడియల్ రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెచ్ఎండిఏ ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రస్తుతం ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఏదైతే ఉందో దాని పరిధిలోని 3 కార్పొరేషన్లను ఏప్రిల్ మే మాసాల్లోనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది. అయితే 300 వార్డులు పునర్విభజనపై వస్తున్న విమర్శలు, అభ్యంతరాలను 3 కార్పొరేషన్లుగా విభజన ఎన్నికల సమయంలోనే మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే
జిహెచ్ఎంసీలోని 300 వార్డులకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ జనవరిలోని జారీ చేసే అవకాశం ఉందని కూడా మనకి ఇక్కడ కనబడతా ఉంది. అయితే వార్డు పునర్విభజనపై 5,935 అభ్యంతరాలు రావడంతో వాటిని పరిశీలించిన అధికారులు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించినట్టుగా మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. అయితే 30 వార్డులకు పైగా సంబంధించి పేర్లను మార్చాలని, 75 వార్డులకు పైగా సరిహద్దులను కూడా మార్చాలని అధికారులు నిర్ణయించినట్టు మనకి ఇక్కడ తెలుస్తా ఉంది. ఎందుకంటే దాదాపుగా 3 కార్పొరేషన్లుగా చేస్తే పరిపాలన సులభతరం అవుతుందనే ఒక ఉద్దేశంతో 100 వార్డులుగా విభజించి అటు సికింద్రాబాదు, ఇటు సైబరాబాదు, అలాగే హైదరాబాద్గా 3 కార్పొరేషన్లుగా విడదీసి ఈ పరిపాలన సులభతరం అవ్వడం కోసం విడదీస్తున్నట్టుగా ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఏదైతే భారత్ ఫ్యూచర్ సిటీ ఉందో అది 4వ కార్పొరేషన్గా ఉండబోతా ఉంది. అంటే దీంట్లోనే ఉంటుంది కానీ భవిష్యత్తులో భారత్ సిటీ అనేది 4వ కార్పొరేషన్గా ఉండబోయే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే చాలా వరకు ఇప్పటివరకు దాదాపుగా చాలా అభ్యంతరాలు వచ్చాయి వీటి మీద. అవన్నీ అధిగమించి కూడా అధికారులు వీటన్నిని తీసుకొని విచారించిన తర్వాతనే ఈ 3 కార్పొరేషన్లుగా తయారు చేసి పరిపాలన సులభతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తా ఉంది. దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you.